ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దియా భాస్కర్. ఈరోజు అయితే మనం ఈ వీడియోలో వైజాగ్ ట్రిప్ గురించి అయితే చూసేద్దాము. మేమైతే అరకు వెళ్ళాము కదా, అరకు నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే వైజాగ్లో స్టే చేసి ఇక్కడ మొత్తం ప్లేసెస్ చూసామన్నమాట. మేము అరకు నుంచి వచ్చేసరికి నైట్ 10:30 అలా అయిపోయింది. ఇంకా వచ్చేసి హోటల్ దగ్గర లగేజ్ పెట్టేసేసి మేము వెంటనే బీచ్ చూడ్డాకైతే వచ్చేసాము. నైట్ బీచ్ వ్యూ బాగుంటుంది కదా, మేమైతే ఇక్కడ సింగిల్ డేనే ప్లాన్ చేసుకున్నాము. నెక్స్ట్ డే ఇంకా ఉండేసి వెళ్ళిపోదామని, ఇంకా ముందే మళ్ళీ నైట్ వ్యూ మిస్ అవుతామని చెప్పి రాగానే బీచ్కి వచ్చేసాము. ఇంకా వెంటనే తర్వాత హోటల్కి వెళ్ళిపోయాము. హోటల్ అయితే మేము 2 బెడ్స్ ఉన్న హోటల్ ఇచ్చారు మాకు. మేము 4 మెంబర్స్ వెళ్ళామని. మాకు కంపారిటివ్లీ అరకులో హోటలే నచ్చింది. ఇదైతే అసలు నీట్గా లేదు. అంటే వేరే వాళ్ళు ఉండి అప్పుడే చెక్అవుట్ చేస్తే వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చారనమాట. మొత్తం తడి తడిగా అనిపించింది మాకైతే. ఇంకా ఈ హోటల్ నేమ్ వచ్చేసి ఇష్టాయిన్. బీచ్ దగ్గర, ఆర్కే బీచ్ దగ్గరలో అయితే మేము తీసుకున్నాము. ఇంకా హోటల్ కాస్ట్ వచ్చేసి పర్ డే మాకు 2700 అలా పడింది. ఇంకా మా లిక్కీ అను శ్రీలక్ అయితే ఎర్లీ మార్నింగ్ వ్యూ చూడడానికి బీచ్కి వచ్చేసారు. బీచ్ దగ్గరే రూమ్ కదా, ఇంకా మార్నింగ్ వచ్చేసి వ్యూ చూసి ఇక్కడైతే ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. వాళ్ళని ఫొటోస్ ఏమని అడిగితే వాళ్ళు మనకి డిజిటల్గా ట్రాన్స్ఫర్ చేస్తారు. పర్ ఫోటో 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. ఇంకా మనం ఎక్కువ ఫొటోస్ దిగి ఛాన్స్ ఉంది వాళ్ళని అడిగితే రిక్వెస్ట్ చేస్తే అప్పుడు తగ్గిస్తున్నారు అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే మేము ఫ్రెష్ అయిపోయి మార్నింగ్ టిఫిన్ చేయడానికి బయటకు వచ్చేసాము. 70 mm దోశ తీసుకున్నాము. ఇడ్లీ సాంబార్, ఆనియన్ దోశ, పూరి కూడా తీసుకున్నాము. టిఫిన్స్ అయితే బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ అయితే జగదాంబ సెంటర్కి అయితే వెళ్ళాము. అక్కడ చిన్నగా షాపింగ్ చేసి నెక్స్ట్ అయితే మేము కైలాసగిరి దగ్గరికి స్టార్ట్ అయిపోయాము. మేము స్టార్ట్ అయినప్పుడైతే కొంచెం చిన్న చిన్న చినుకులు పడ్డాయి. వైజాగ్లో మనకి మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే బీచెస్, ఆ వర్షం మొత్తం ఆ ఫీల్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, అంటే వెళ్ళండి ఒకసారి విజిట్ చేయండి, బాగుంటుంది అనమాట. ఇంకా ఎక్కడ చూసినా ఆ బీచ్ పక్కన రోడ్డే కాబట్టి చాలా మంచిగా అనిపించింది నాకైతే. వైజాగ్ చాలా బాగుంది, అది కూడా మంచిగా డెవలప్ చేశారనిపించింది. ఇంకా వైజాగ్లో అయితే చూడడానికి అంటే ఏ ప్లేస్కి వెళ్ళినా అది ఇది అని చెప్పడం కాకుండా అసలు ఈ బీచెస్ దగ్గరే మనం స్టన్ అయిపోతాం అనమాట. అక్కడే ఆగిపోతాము, స్టక్ అయిపోతాం కూడా. ఇంకా అలాగే మేము అంటే వైజాగ్లో కొండలను కొట్టేసి అవి కడుతున్నారు ఇవి కడుతున్నారు అలా చెప్పారు, కానీ ఇవి డెవలప్మెంట్కే కదా అనిపించింది. ఇంకా నెక్స్ట్ అయితే మేము కైలాసగిరి దగ్గరికి వచ్చేసాము. ఇక్కడైతే రోప్వే ఉందన్నమాట. ఈ రోప్వే మనకు వచ్చేసి 3 minutes వెళ్ళడానికి రావడానికి మాకు పర్ హెడ్ 1500 రూపీస్ ఛార్జ్ చేశారు. రోప్వే బాగుంది. రోప్వేకి మనం బీచ్ వైపు తిరిగి కూర్చుంటే కనుక అక్కడ వ్యూ బాగుంది. పైకి వెళ్ళిన తర్వాత అయితే సిటీ వ్యూ కూడా మాకు చాలా బాగా నచ్చింది. ఇంకా స్మూత్గా వెళ్ళిందంటే స్పీడ్గా వెళ్తుందేమో అని చెప్పి మేము భయపడ్డాము. చాలా చిన్నగా వెళ్ళింది స్మూత్గా. ఇంకా మేము అలా వ్యూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట. చినుకులు పడుతున్నాయని చెప్పాను కదా, వర్షం అయితే మేము రోప్వే దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పడుతూనే ఉంది. కానీ మనం ఆగం కదా, వర్షమైనా చిన్న చిన్న చినుకులైనా ఏదైనా కానీ మేము ఆ రోజు వైజాగ్ మొత్తం తిరిగి చూడాలి అన్నట్టయితే మేము రోప్వేతో స్టార్ట్ చేసాము ఇక్కడ. ఇంకా రోప్వే చిన్నగా వెళ్ళింది. మా లిక్కీకి అయితే కొంచెం భయం వేసింది. లిక్కీకి హైట్స్ అంటే భయం, అందుకని కొంచెం భయం వేసింది. తర్వాత మంచిగానే అనిపించింది. ఇంకా పైకి వెళ్ళగానే సిటీ వ్యూ అయితే మొత్తం కనిపిస్తుంది. ఇంకా ఇటు సైడ్ అయితే బీచెస్ కూడా మొత్తం కనిపిస్తున్నాయి. అంటే కొంచెం కొంచెం దూరానికి ఒక్కొక్క బీచ్ ఉంది కదా, ఇంకా అవి కూడా చూసాము. చిన్న చిన్నగా కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాము. ఇక్కడ పైన కైలాసగిరి దగ్గర మనకైతే ట్రాక్లా ఒకటి ఉంది. ఆ ట్రాక్ దగ్గర ఫొటోస్ కూడా దిగడం మంచిగా ఉంది. ఇంకా పార్క్లా ఉంది. ఇంకా మేము పైన మొత్తం చూసేసి తిరిగాము. ఇక బీచ్ వ్యూ కూడా మంచిగా ఉంది కైలాసగిరి దగ్గర నుంచి చూడడానికి. అందుకని చెప్పి మంచిగా వెళ్తారేమో. అసలుకి ఆ బీచ్లో బోట్స్ వెళ్ళడం, ఆ వ్యూ చూస్తే భలే అనిపించింది మాకు. మేమైతే ఫస్ట్ టైం కదా, మంచిగా అనిపించింది ఆ బోట్స్ అలా బీచ్లో సముద్రంలో వెళ్తుంటే బాగుంది. ఇంకా సిటీ వ్యూ కూడా మంచిగా ఉంది. చుట్టూ తిరిగే చూసాము. ఇంక ఇక్కడైతే గేమింగ్ జోన్, స్నాక్స్, ఇంకా మామూలుగా చిన్న చిన్న యాక్సెసరీస్ కూడా ఉన్నాయి కొనుక్కోవడానికి. అవన్నీ మనం తిరిగి చూసేసాము. ఇంకా మేమైతే ఐస్ క్రీమ్స్ తీసుకొని ఐస్ క్రీమ్స్ తినుకుంటూ మొత్తం తిరిగామన్నమాట. ఇక్కడైతే ఇది పైన పెద్దగానే ఉంది పార్క్ ఉండి అంతా ఏరియా. కైలాసగిరి అంటే కొంచెమే ఉంటుందేమో, చిన్నగా కొండ మీద కదా అనుకున్నాం, కానీ చాలా ఏరియా ఉందన్నమాట. ఇంకా కొంచెం నడుచుకుంటూ వెళ్తే ట్రాక్ మీద నుంచి అటు నడుచుకుంటూ వెళ్తే వ్యూ పాయింట్ చూడడానికి ఒక స్టాప్ లాగా అలా కట్టారు, అది కూడా బాగుంది. ఇంకా కొండలు కానీ అవన్నీ దూరంగా మేము ఇక రుషికొండ బీచ్ దగ్గర ఉన్న కొండ కనిపిస్తుందేమో అని చూసాము, కానీ మాకు అది కాదు, కానీ వేరే కొండలు అయితే కనిపించాయి. ఇంకా తిరిగి మొత్తం చూసామన్నమాట.
ఇంకా ఈ వేలో నడుస్తుంటే మా శ్రీలేఖ అయితే స్లిప్ అయింది. జాగ్రత్తగా నడవండి, ఇక్కడే వ్యూ పాయింట్ చూడడానికి ఉన్నది అనమాట. మొత్తం బీచ్తో నిండిపోయి అసలు ఎక్సలెంట్గా ఉంది. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, వెళ్ళండి. ఇంకా మేమైతే స్నాక్స్ ఐస్ క్రీమ్ తినుకుంటా వ్యూని ఎంజాయ్ చేసాము కాసేపు అయితే. మీరు కూడా చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో, చక్కగా చిన్న చిన్న చినుకులు వర్షం పడి మంచిగా అనిపించింది. ఇంకా ఇదైతే మెట్ల ద్వారా కూడా పైకి రావచ్చు, దానికి 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నట్టున్నారు. మేమైతే రోప్ వేలో వచ్చాము, ఇంకా ఎక్కువ స్టెప్స్ ఉంటాయి అనుకొని మేమైతే రోప్ వేలో వచ్చాము. కార్స్ రావడానికి కూడా మనకి ఫ్లెక్సిబిలిటీ ఉందన్నమాట. కార్స్ రావడానికి కూడా వే ఉన్నట్టుంది, దానికి మళ్ళీ సపరేట్ ఛార్జెస్ ఉంటాయేమో మాకైతే తెలియదు. ఇంకా ఇక్కడ నుంచి అయితే వ్యూస్ అన్నీ చూసేసి మంచిగా మేమైతే అన్నీ ఎక్స్పీరియన్స్ చేసాము అక్కడ ఉన్నవి తిరిగేసి. ఇంకా ఈ ప్లేస్ నుంచే మనం కైలాసగిరి స్టాప్ పైన ఏమేమి ఉన్నాయో అవన్నీ చూడొచ్చు. ఇక దూరంలో చూస్తే లవ్ అని ఉంది కదా, అక్కడికి కూడా వెళ్ళాము మేమైతే. ఇప్పుడు మీరైతే వే చూడొచ్చు, శ్రీలేఖ ఎందుకు స్లిప్ అయ్యిందా అని చెప్పి. అస్సలు బాగాలేదు ఇక్కడ దారి, కొంచెం అంటే గతుకులుగా ఉన్నాయి, స్టెప్స్ కూడా ప్రాపర్గా లేవు. మీరు కూడా చూసుకొని జాగ్రత్తగా నడవండి. ఇక్కడ పార్క్ ఉందని చెప్పాను కదా, పార్క్ లాగా గ్రీనరీలా ఉంది. ఇక్కడైతే ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం మంచిగా బాగుంది. కొంతమంది అయితే రీల్స్ కూడా చేసుకుంటున్నారు. నేను అలా జస్ట్ సరౌండింగ్ ఎలా ఉందని చెప్పి క్యాప్చర్ చేశాను. మంచిగా కూర్చొని ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు ఏమైనా తినడానికైనా కూర్చొని కాసేపు మాట్లాడుకోవడానికి అయితే బాగుంది. ఇక్కడైతే ఫోటో షూట్ లాగా అందరు ఎవరు వచ్చినా కానీ ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు, లవ్ అని ఉంది. ఇక్కడైతే మళ్ళీ బీచ్ కూడా మనం క్యాప్చర్ చేసుకోవడం పాసిబిలిటీ ఉంది కాబట్టి మొత్తం మంచిగా అనిపించింది. ఇక్కడ ఇంకా అందరూ చాలామంది వచ్చారు వైజాగ్లో ఈ కైలాసగిరి స్టాప్ దగ్గరికి, ఈ కొండ దగ్గరికి అయితే. ఇక కిడ్స్ ఆడుకోవడానికి, కిడ్స్కి అయితే ఇలా కార్స్ ఇలా ఉన్నాయి అవైలబుల్గా పార్క్లో. ఇంకా చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అవన్నీ చూస్ చేసుకొని ఆడుకోవచ్చు. ఇంకా ట్రైన్ ట్రాక్ కూడా ఉందని చెప్పాను కదా, ఆ ట్రైన్తో అయితే తిరగడానికి కూడా ఛాన్స్ ఉన్నట్టుంది. మేము వెళ్ళినప్పుడైతే అసలు అది స్టార్ట్ కూడా అవ్వలేదు, ఎవరు లేరు అక్కడ. ఇంకా మేమైతే మొత్తం తిరిగేసి వ్యూ పాయింట్ చూసేసి మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. రిటర్న్ కూడా రోప్వేలోనే, అప్ అండ్ డౌనే మనకి 150 ఛార్జ్ చేస్తున్నారనమాట. ఇంకా రిటర్న్ వ్యూ అయితే చాలా బాగుంది, చూస్తున్నారు కదా. మళ్ళీ కొంచెం భయపడుతుంది అంతా, అంటే బాగానే ఉంది కానీ కొంచెం ఏదో తెలియని టెన్షన్లా ఉంది తనకి. స్లోగానే వెళ్ళింది అసలు. ఈ రోప్వేలో అసలు భయపడిన అవసరం లేదు, ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. అంటే టెన్షన్ భయం అలా ఏం లేదు, చాలా స్లోగా వెళ్ళిందని చెప్పాను కదా. చూడండి వెనకమాల బీచ్ భలే ఉంది కదా, ఇంకా మంచిగా చూడండి. నేనైతే అరుస్తుంటే మళ్ళీకి అరవద్దు అని చెప్పి అంటుంది, తనకు భయం వేస్తుంది. ఇంకా మేము సిటీ వ్యూ అలా బీచ్ వ్యూ మొత్తం చూసుకుంటూ ఆ రోప్వేలో మంచిగా కిందకు వచ్చేసాము. ఇక్కడ వే ఉందని చెప్పాను కదా కార్స్కి, అటు సైడ్ ఉంది అక్కడ రోడ్ కదా, ఆ రోడ్లో మనం కార్స్ వేసుకొని అయితే పైకి కూడా రావచ్చు. ఇంకా వాళ్ళైతే నన్ను వీడియో తీయడం లేదు కానీ నేను వీడియో తీస్తుంటే నన్ను తీసావా లేదా, నన్ను ఫొటోస్ తీయని చెప్పి అడుగుతున్నారు. నా యూట్యూబ్ మొత్తం మీరే ఉంటారని చెప్పి నేనైతే నవ్వుతున్నాను అనమాట. అక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ మీరే అయిపోతారు, నా యూట్యూబ్ ఛానల్ నిండా మీరే ఉండేలా ఉన్నారు, అసలు నన్ను వీడియోస్ తీసేవాళ్ళే లేరని చెప్పి నేను చాలా ఫీల్ అయ్యాను అక్కడైతే. ఇంకా చూడండి లిరికి పోజెస్ కూడా పెడుతుంది. ఇంకా నెక్స్ట్ అయితే మేము రుషికొండ బీచ్కి వచ్చేసాము. రుషికొండ బీచ్లో అంటే ఆడుకోవడానికి ఛాన్స్ ఉందని చెప్పి ఇక్కడికి వచ్చేసాము. అంటే మాకు బీచ్లో కొంచెం ఆడుకుంటే బాగుంటుంది అనిపించింది, అందుకని చెప్పి ఆర్కే బీచ్ దగ్గర అసలు పాసిబిలిటీ లేదు, భయం వేస్తుంది అందులో ఎక్కడ మునిగిపోతామో కొట్టుకుపోతామో అని చెప్పి. రుషికొండ బీచ్ దగ్గర అయితే బాగానే ఉంది. ఇంకా రాగానే చిన్న 2 వీడియోస్ తీసుకున్నాము, ఇంకా కొంచెం సేపు ఉన్నాము ఇక్కడ. మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది అనమాట, కొంచెం లేట్గా లేసాము, అలా రెడీ అయ్యి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంకా కైలాసగిరి దగ్గర కూడా వెళ్ళేసి వచ్చాము కదా, ఇంకా ఇక్కడికైతే వచ్చేసి మొత్తం అసలు ఫస్ట్ ప్లేస్ అంతా తిరిగేసి చూసాము ఎలా ఉంది ఏంటని చెప్పి. తర్వాత ఇంకా చిన్న వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాక మేమైతే కొంచెం సేపు జస్ట్ అలా కూర్చున్నాము బీచ్లో ఆడుకుంటూ. ఇక్కడ బీచెస్లో ఫోటోగ్రాఫర్స్ ఉన్నారని చెప్పాను కదా, ఒక్కొక్క పిక్కి డిజిటల్గా మన ఫోన్కి ట్రాన్స్ఫర్ చేయడానికి వాళ్ళు 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా ఎర్లీ మార్నింగ్ లిక్కీ అండ్ శ్రీలేఖ సన్ రైజ్ చూడడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఫొటోస్ దిగితే వాళ్ళు 500 అలా ఇచ్చారనమాట కొన్ని ఫొటోస్కి. ఇంకా మనం అడిగితే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే మాత్రం వాళ్ళు 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా ఎక్కువ ఫొటోస్ ఉంటేనే వాళ్ళు తక్కువ ఛార్జ్ చేస్తున్నారు. మళ్ళీ 2-3 ఫొటోస్ అయితే ఒక్కొక్క ఫోటోకి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. నెక్స్ట్ అయితే మేము కొరియన్ స్ట్రీట్ ఫుడ్కి వచ్చేసాము. వైజాగ్లో ఇది చాలా ఫేమస్ అని చెప్పి మాలికి వెళ్ళక ముందు నుంచి చెప్తుంది, నేను కంపల్సరీగా అక్కడికి వెళ్ళాలి, అక్కడ టేస్ట్ చేయాలని చెప్పి నాకైతే ఎన్నోసార్లు చెప్పింది. ఇంకా ఫైనల్గా ఇక్కడికి వచ్చేసాము, తనే అంటే అడ్రస్ చూసి ఇంకా మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాక వచ్చేసాము అనమాట, రుషికొండ బీచ్ దగ్గర నుంచి వెళ్ళి. ఇంకా ఈ ఐటమ్స్ అన్నీ తీసుకున్నాము, ఆ నేమ్స్ అయితే నాకు గుర్తులేవు కానీ టేస్ట్ అయితే బాగుంది, మంచిగా అనిపించింది. ప్రతిదీ టేస్ట్ చేసాము. ఆ సూపీ నూడిల్స్ అయితే మంచిగా అనిపించింది. ఇంకా నైట్ అయిపోయింది అనమాట. నైట్ కూడా మేము బీచ్లో కాసేపు ఉన్నాము. అంటే మాకు ఇంకో ట్రైన్ భీమవరం వెళ్ళడానికి ట్రైన్ లేట్ అయ్యేసరికి ఇంకా మేము ఫుడ్ తినేసేసి అక్కడే బీచ్ దగ్గర చాలాసేపు కూర్చొని ఉన్నాము, కాసేపు మాట్లాడుకుంటూ.
ఇంకా అంటే దిగడానికి కాదు, చక్కగా వ్యూ ఎంజాయ్ చేసాము. చాలామంది వచ్చారు. అసలు నాకు అనిపించింది ఎవరే ప్రాబ్లమ్ ఉన్నా ఇక్కడికి వచ్చి కూర్చుని అలలను చూస్తూ మంచిగా ఫీల్ అవ్వచ్చు అని చెప్పి. అంటే అందులో వెళ్ళకూడదు, మంచిగా కూర్చొని ఆ మూన్ చూస్తూ చక్కగా ఉండొచ్చు అని అనిపించింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మంచిగా సపోర్ట్ చేస్తారు కదా, అలాగే నాకు కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరే నాకు ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా ఇప్పటి నుంచి కదా. మీరు కాదంటారా, అవునంటారా? నేను ఈ క్లిప్స్ స్టార్టింగ్లో యాడ్ చేయడం మర్చిపోయాను అనమాట. ఆర్కే బీచ్ దగ్గర ఇలా గవ్వలు ఇవన్నీ అమ్ముతున్నారు. డోర్ కర్టన్స్ లాగా, హ్యాంగింగ్స్ లాగా, ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ అమ్ముతున్నారు. మొత్తం ఆడియో ఎడిట్ చేసుకున్నాక నేను వీడియో మొత్తం పోస్ట్ చేసే ముందు గుర్తొచ్చింది ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఎలా మర్చిపోయాను అని చెప్పి ఇంక ఇవి యాడ్ చేశాను. ఇంకా చెరుకు రసం తాగింది. ఇంకా వైజాగ్లో కొన్ని ప్లేసెస్లో చూడడానికి మంచిగా అంటే విజిటర్స్కి కన్నులకి మంచిగా కనిపించేలా కొన్ని డెవలప్ చేశారు. అది మంచిగా అనిపించింది నాకైతే. ఇక్కడ చూసారు కదా బేబీ ఎలిఫెంట్ అండ్ మదర్ ఎలిఫెంట్ లాగా ఉన్నాయి. ఇంకా అలా తెలియకుండా మనకి తెలిసిన యానిమల్స్ అలా కొన్ని అయితే మనకి పెట్టారు. అవి కూడా బాగున్నాయి. ఇంకా బోట్, ఇంకా ఐ లవ్ వైజాగ్ అని చెప్పి ప్లేసెస్లో చూసాను అనమాట. అది కూడా డిఫరెంట్గా పెట్టారు. అవి కూడా బాగున్నాయి. ఇక్కడ మంచిగా బాగుంది. ఇంకా అలా ఆన్ ద వేలో ఉన్న ప్లేసెస్, బిల్డింగ్స్ అన్నీ చూసాము. మంచిగా అనిపించింది. అంతా బాగున్నాయి. ఇంకా అలా మేము వైజాగ్ మొత్తం చూసేసి ఇంకా నెక్స్ట్ ట్రైన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ట్రైన్కి భీమవరం స్టార్ట్ అయ్యి భీమవరం వచ్చేసాము అనమాట.